ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి ఖరీఫ్ పంట చివరి తడికి నీళ్లు అందించాలని, అందుకు అవసరమైన నీటిని రామన్పాడు జలాశయం నుంచి విడుదల చేయాలని ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ పంటకు సరిపడా నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, కనీసం చివరి తడికైనా నీటిని విడుదల చేయాలని పలువురు రైతులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు రామన్పాడు ప్రాజెక్టును సందర్శించి జలాశయంలో నీటి లభ్యతపై నీటిపారుదల శాఖ అధికారులను ఆరా తీశారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా పంట చివరి తడికి సాగు నీరందేలా సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. జూరాల నుంచి రామన్పాడు గోపాల్ దిన్నె వరకు అమరచింత, ఆత్మకూరు, మాదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలకు లెఫ్ట్ కెనాల్ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు సమకూరుతుందని అన్నారు. భీమా ఎత్తిపోతల పథకం ద్వారా కొత్తకోట, శ్రీరంగపురం, వీపనగండ్ల, చిన్నంబావి, పెంట్లవెల్లి మండలాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు సమకూరుతుంది. అయితే వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రాజెక్టులో నీటి లభ్యత తక్కువగా ఉంది. దీంతో కనీసం చివరి తడికి నీరందించాలని రైతులు కోరుతున్నారు. ఖరీఫ్ పంట చివరి తడికి నీటిని విడుదల చేయాలని మంత్రి అధికారులను ఆదేశించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముసలే లేవు, ముసలు ఉన్నాయి సార్, ఉన్నాయి సార్, ఉన్నాయి సార్, ముసలు ఉన్నాయి.